బిజినెస్ న్యూస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్యూఎల్, నెస్లే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదాని పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మూర్తినాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఏంటి ఇవాళ మార్కెట్కి సంబంధించి ఏం విశ్లేషణ అందిస్తారు? అలాగే ఓపెనింగ్ కానీ ఆ తర్వాత ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు అవకాశం ఉందంటారు? యాక్చువల్ గా మన ఏదైతే గత 2-3 రోజులు వరుసగా పాజిటివ్ గా మార్కెట్ ఉన్నప్పుడు కూడా అది ఒక రిట్రెస్మెంట్ లో భాగమే తప్ప మార్కెట్ లో పొటెన్షియాలిటీ అయితే మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకునే పొటెన్షియాలిటీ అయితే ఇంకా రాలేదని మనం చెప్తున్నాము. ఏదైతే మార్కెట్ బాగా భారీగా కరెక్షన్ జరిగింది కాబట్టి లాస్ట్ 3 months నుంచి మధ్యలో 1 or 2 రిట్రెస్మెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక సెకండ్ రిట్రెస్మెంట్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే మార్కెట్ కొంచెం లాస్ట్ 3 days కూడా అప్ ట్రెండ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్కెట్ డ్రాస్టికల్ గా నిఫ్టీ ఒక 150 పాయింట్లు మనం కరెక్షన్ అయితే చూసాం. అదేవిధంగా సెన్సెక్స్ కూడా ఒక 600 పాయింట్స్ మనం కరెక్షన్ అయితే చూసాం. ఏదైతే మేజర్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి స్టాక్స్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు అక్కడ కన్సాలిడేషన్ అయ్యే క్రమంలోనే భాగంగానే ఇక్కడ మార్కెట్ అంతా కన్సాలిడేషన్ అవుతుంది. ఇంకా టేక్ ఆఫ్ అవడానికి అయితే ఇంకా టైం తీసుకునే అవకాశం ఉంది. ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే తర్వాత మార్కెట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, బ్యాంకింగ్ కి సంబంధించి ఇటు బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఇన్వెస్టర్స్ కి నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది? యాక్చువల్ గా ఈ వీక్ చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా ఉందని చెప్పుకోవాలి. అంత పెద్ద పాజిటివ్ గా ఒక 2% నుంచి 3% వరకు యూనియన్ బ్యాంక్ కానీ, అదేవిధంగా మహా బ్యాంక్ కానీ, అదేవిధంగా పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, యూకో బ్యాంక్ కానీ, ఐఓబి కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ఒక 2% నుంచి 4% వరకు కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడం అయితే జరిగింది. అదే విధంగా ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. నెక్స్ట్ వీక్ కూడా ఏదైతే ఫైనాన్స్ బ్యాంకింగ్ తో పాటు ఫైనాన్స్ సెక్టర్ కూడా ఏదైతే చోళమండలం ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఆర్ఈసీ కానీ, ఎస్బీఐ కార్డ్ కానీ, అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఫైనాన్స్ సెక్టర్ అన్ని కూడా లాస్ట్ ఈ వీక్ అంతా కూడా ఒక 3% నుంచి 6% వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడం అయితే చూసాం. ఎస్పెషల్లీ బజాజ్ ఫైనాన్స్ అండ్ చోళమండలం ఫైనాన్స్ చాలా రోజులకి కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి బ్రేక్ తీసుకుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఒక 2 weeks ఇంకా కన్సాలిడేషన్ తర్వాత మనం లాస్ట్ 2 months నుంచి కూడా చెప్తున్నాం ఏదైతే డిసెంబర్, జనవరి కూడా కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది మార్కెట్ అంతా కూడా. ఈ జనవరిలోనూ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నుంచి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మంచి స్టాక్స్ లో అక్యుములేట్ చేసుకుంటే అది కూడా మీరు చెప్పినటువంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లోను రైట్ స్టాక్స్ లోను అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ గా మనం తీసుకోవచ్చు. కాలర్ ఉన్నారు, నాయుడు కాల్ చేస్తున్నారు అమలాపురం నుంచి. నాయుడు గారు మాట్లాడండి మూర్తి గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. మూర్తి గారు చెప్పండి సార్. అమర్ రాజా బ్యాటరీస్ 1357లో తీసుకున్నాను సార్. ఇప్పుడు 12% లాస్ లో ఉంది సార్. అది సార్. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 143లో తీసుకున్నాను, 140లో తీసుకున్నాను సార్. లాంగ్ టర్మ్ 700 షేర్లు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సార్. ఓకే, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే మీరు కొంచెం టైం తీసుకుంటారు సార్. మంచి స్టాక్స్ కాబట్టి హోల్డ్ చేసుకోండి. అమర్ రాజా బ్యాటరీస్ కూడా మీరు ఏంటంటే మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే తప్ప మీకు కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 2 స్టాక్స్ కూడా ప్రస్తుతానికి కొంచెం మీకు లాస్ అని అనిపిస్తున్నప్పుడు కూడా ఫ్యూచర్ లో అయితే కొంచెం మార్కెట్ లో మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు నూజివీడ్ నుంచి. శర్మ గారు మాట్లాడండి నాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం సార్. డాబర్ అమ్మేసి ఐటీసీ కొనుక్కోవచ్చండి? డాబర్ సేల్ చేసి ఐటీసీ కొనుక్కోవచ్చండి? యాక్చువల్గా డాబర్ ఏదైతే 670 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 500 రూపాయలకు వచ్చింది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. రైట్ టైం టు టేక్ ఆఫ్. ఎలా టైంలో అమ్మడం కన్నా మీరు అట్లీస్ట్ ఒక 2 weeks నుంచి ఒక 1 month వరకు మీరు వెయిట్ చేసిన తర్వాతే 650 వచ్చిన తర్వాత అక్కడ కన్సల్టేషన్ అయితే తీయండి. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు ఇప్పుడు కూలింగ్ పీరియడ్ అంతా వెయిట్ చేశారు, ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి కొంచెం దీంట్లో కొద్దిగా ఒక 2 weeks నుంచి ఒక 1 month ఉంటే మీకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఐటీసీ కావాలంటే మీరు ఐటీసీలో కూడా అక్యుములేట్ చేసుకోండి, కొన్ని స్టాక్స్ అక్యుములేట్ చేసుకోండి. బట్ డాబర్ మాత్రం దిస్ నాట్ రైట్ టైం టు ఎగ్జిట్ అండి. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, వెయిట్ చేయండి సార్. సార్, ఓవరాల్ గా ఈ వీక్ మొత్తం మార్కెట్ ని అబ్జర్వ్ చేశారు కదా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది? అలాగే బడ్జెట్ ముందు ఏ రంగాల మీద ఆ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుందంటారు?
ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఏదైతే ఈ వీక్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్, ఎనర్జీ సెక్టార్, ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఈ వీక్ కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది. అంటే ఇది మార్కెట్ లో బాగా భారీగా కరెక్షన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత ఒక సెకండ్ మూమెంట్ గా మనం చెప్పుకోవచ్చు రిట్రెస్మెంట్ లో భాగంగానే. దాంట్లో ఆటోమొబైల్ సెక్టార్ లో నిన్నటి రోజు కూడా ఐషర్ మోటార్స్, అదేవిధంగా ఏదైతే హెవీ వెహికల్స్ దాంట్లో ఐషర్ మోటార్స్, అదేవిధంగా పర్సనల్ వెహికల్స్ లో మారుతి మోటార్స్, అదేవిధంగా టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్ ఏమో ఎలక్ట్రికల్ వెహికల్స్ లోను, ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్ లో ఆటోమొబైల్ లోనే డిఫరెంట్ డివిజన్స్ నుంచి చాలా మంచి మూవ్మెంట్ లాస్ట్ వీక్ ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే ఒక 4% నుంచి 8% వరకు కూడా ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా మంచి మూవ్మెంట్ అయితే ఇచ్చింది. ఇది కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనం బడ్జెట్ సెషన్ తర్వాత కూడా ఆటోమొబైల్ సెక్టర్ ని మన ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎస్పెషల్లీ మూవ్మెంట్ బాగుంది కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఒక స్టెప్ అహెడ్ ఉందనుకోవచ్చు. టీవీఎస్ మోటార్స్, అదేవిధంగా హీరో మోటార్స్, అదేవిధంగా మారుతి కూడా ఇప్పుడు అదే క్రమంలో ఉంది కాబట్టి ఈ స్టాక్స్ లో కొంచెం మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఎనర్జీ సెక్టర్ లాస్ట్ ఇయర్ అంతా కూడా బాగా ఎవర్ గ్రీన్ గా ఉన్నది, ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ దాంట్లో టాటా పవర్, కోల్ ఇండియా, అదేవిధంగా ఐజిఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, అదేవిధంగా ఓఎన్జీసీ, అదేవిధంగా అదాని ట్రూ గ్యాస్ లిమిటెడ్, టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ వీక్ కొంచెం ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఒక 6% నుంచి 7% వరకు కూడాను ఎనర్జీ సెక్టర్ కూడా బాగుండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక సెక్టర్, థర్డ్ సెక్టర్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా ఎక్స్ట్రాడనరీగా పెర్ఫార్మ్ చేసింది ఈ వీక్ మనం చూసుకున్నట్టయితే. ఏదైతే యూబీఎల్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా వరుణ్ బ్యావరేజ్ లిమిటెడ్ కానీ, మ్యారికో కానీ, డాబర్ కానీ, టాటా కన్జ్యూమర్, అదేవిధంగా కాల్గేట్ పామోలిన్ ఇవన్నీ కూడా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ తో సహా 2% నుంచి 4% వరకు కూడా ఈ వీక్ అంతా కూడా అప్ ట్రెండ్ తీసుకున్నాయి కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ నుంచి కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం కనపడుతుంది నెక్స్ట్ వీక్ కూడాను. ఒకేలా 1 or 2 days ఏదైనా కరెక్షన్ జరిగినా సరే విత్ ఇన్ ది లిమిట్స్ లోనే కరెక్షన్ జరిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి, కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవడానికి కొంచెం హోల్డ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ కలర్ రోహిత్ చేస్తున్నారు. రోహిత్ గారు మాట్లాడండి మూర్తి గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ హాయ్ సార్. నమస్తే సార్ బిహెచ్ఎల్ హోల్డ్ చేసుకోవచ్చా, సెల్ చేసుకోవచ్చా సార్? అంటే కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. సార్ బిహెచ్ఎల్ ఉంచుకోవచ్చా సార్ షేర్స్? బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ చాలా రోజులుగా మార్కెట్ లో పెద్దంత ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు సార్. ఇది అంటే దీనికి ఆర్డర్ బుక్ చూస్తే చాలా వేల కోట్లు ఉంటుంది కానీ అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఉండే స్టాక్ అయితే కాదు. మీరు కొంచెం ఏదైనా మూమెంట్ చూసుకుని మీరు వేరే ఆటలోకి షిఫ్ట్ అవుతే బాగుంటుంది. దాంట్లో కూడా ఫార్మాలో కానీ, ఆటోమొబైల్ లో కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఎలక్ట్రికల్ దాంట్లో దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో కానీ మీరు మంచి స్టాక్స్ చూసుకుని మూవ్ అవ్వచ్చు సార్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ నాయర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ఒకటి, ఎన్టీపీసీ గ్రీన్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసము? ఐనాక్స్ విండ్ ఇంకోటి ఏంటి సార్? ఎన్టీపీసీ గ్రీన్. ఓకే ఓకే, రెండు కూడా ఎనర్జీ సెక్టర్ సంబంధించితే దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు. తీసుకుని దీంట్లో మీరు ఒక అట్లీస్ట్ ఒక 1 year నుంచి 2 years కానీ మీరు హోల్డ్ చేయగలిగితే దీంట్లో మాకు మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన ఎన్టీపీసీ గ్రీన్ కూడా ఇప్పుడైతే మంచి ప్రైస్ లో ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక 2 ప్రైస్ పాయింట్లు ఇక్కడ మీకు 120 or 110 మధ్యలో మీరు ఎక్యుమేట్ చేసుకోవచ్చు. ఒకవేళ భారీగా పడితే ఇంకొక 10 రూపాయలు 100 రూపీస్ అంతకన్నా భారీగా పడే అవకాశం అయితే లేదు. ఎనర్జీ సెక్టర్ కి కమింగ్ డేస్ లో మంచి ఫ్యూచర్ కనబడుతుంది కాబట్టి ఈ 2 స్టాక్లు కూడా మీరు బై చేసుకుని ఎక్యుమేట్ చేసుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు. సార్ ఓవరాల్ గా ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ ఎలా ఉన్నాయంటారు? అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఫైనాన్స్ సెక్టర్ దాంట్లోకే వస్తాయి. దీంట్లో ఏంటంటే ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో చాలా డౌన్ ట్రెండ్ ఉన్నటువంటి ఏదైతే ఎస్బీఐ లైఫ్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ అవన్నీ కూడా టేక్ ఆఫ్ చేసుకున్నాయి. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఎస్బీఐ లైఫ్ ఈ వారంలో 2% నుంచి 3% వరకు టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కూడా దానికి ఇన్సూరెన్స్ దానికి సంబంధించింది, అది కూడా మార్కెట్ లో ఒక 3% వరకు కూడా ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఇంకొక దానికి సంబంధించి హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్స్ అన్ని కూడా డిపెండింగ్ అపాన్ ఫైనాన్స్ సెక్టర్ లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మార్కెట్ లో కన్సల్టేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఎస్పెషల్లీ ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ లోనే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లో లాస్ట్ 3-4 years గా కూడా అబౌట్ 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తూ 40%, 50% ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా ఒక ఎవర్ గ్రీన్ సెక్టర్ లో ఒక సెక్టర్ గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ దినేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. దినేష్ గారు మాట్లాడండి మూర్తి నాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ టాటా స్టీల్ ఒకటి, టెక్ మహీంద్రా ఎట్లా లాంగ్ టర్మ్ నుంచి ఉంచుతున్నాను నేను. ఓకే ఓకే, మీరు ఆల్రెడీ తీసుకున్నారా తీసుకుంటారా? ఉన్నాయి సార్, ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి ఉన్నాయి.
ఓకే ఓకే అంటే టాటా స్టీల్ చాలా పై నుంచి 180 దగ్గర నుంచి కరెక్షన్ అవుతూ ఇప్పుడు 140 రేంజ్ లో 138 రేంజ్ లో ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా టేక్ ఆఫ్ అవలేదు. ఇది ఏదైతే ఎప్పుడైతే 150 పైన మార్కెట్ కొంచెం సస్టైన్ అవుతుందో అప్పుడు కొంచెం స్పీడ్ గా పెరిగే అవకాశం అయితే ఉంది. స్టాక్ అయితే మంచి స్టాకే, లాస్ట్ 2 years కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినటువంటి స్టాక్. అదేవిధంగా మీరు హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీరు అడిగింది టాటా టెక్ మహీంద్రా సార్. టెక్ మహీంద్రా ఓకే టెక్ మహీంద్రా కూడా మీకు ఇబ్బంది లేదు సార్. హ్యాపీగా బాగానే మంచి పెర్ఫార్మెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. టెక్ మహీంద్రా కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఎలాంటి మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇదే జనవరి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1100-1200 దగ్గర నుంచి ఇప్పుడు 1800-1900 ట్రేడ్ అవుతుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ టెక్ మహీంద్రా. సార్ మెటల్ స్టాక్స్ సిచ్యువేషన్ ఏంటి సార్ మార్కెట్ లో? యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ కరెక్షన్ లో మెటల్స్ కూడా బాగానే కరెక్షన్ కి గురైనాయి. దానికి సంబంధించిన సెక్టార్ దానికి సంబంధించిన దాంట్లో మనం చూసుకున్నట్టయితే మెటల్స్ లోను ఈ వారం ఒక 50% కొంచెం అటు ఇటుగా పెరిగినాయి. కొన్ని స్టాక్స్ లో కొంచెం మూమెంట్ వచ్చినప్పుడు కూడా ఆ హిండాల్కో లాంటి దానికి కానీ లేకపోతే ఎన్ఎండిసి కానీ అదే హిందుస్థాన్ కాపర్ కానీ నేషనల్ యూనియన్ కానీ సెయిల్ కానీ ఇలాంటి దాంట్లో మూమెంట్ అయితే రాలేదు. యాక్చువల్గా ఏంటంటే జిందాల్ స్టీల్ లోను అదేవిధంగా హిందుస్థాన్ జింక్ అదేవిధంగా వేదాంత అదే అదాని ఎంటర్ప్రైజ్ ఇలాంటి దాంట్లో ఒక 3% వరకు ఒక 1% 3% పెరిగింది. కానీ ఇంకా కన్సాలిడేషన్ అనేది నడుస్తుంది మెటల్ ఇండస్ట్రీ అంతా కూడా, మెటల్ సెక్టర్ అంతా కూడా. మేబీ ఇట్స్ హోప్ఫుల్ ఆఫ్టర్ 1 month నిన్న కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు ఈ మెటల్స్ అని సంబంధించిందో ఎస్పెషల్లీ స్టీల్ ఏదైతే టాటా స్టీల్ ఏదైతే మంచి బాటమ్ ప్రైస్ లో ఉందో అలాంటి దాంట్లో ప్లస్ హిండాల్కో లాంటి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ లో మనకి అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ కాలర్ బీవీ రెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. బీవీ రెడ్డి గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. గారు ఐటీ స్టాక్స్ కు సంబంధించి నెక్స్ట్ వీక్ ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేశారు కదా. అవునండి ఐటీ సెక్టర్ లో మనకి మార్కెట్ ఎటున్నప్పుడు కూడా కొంచెం ఎవర్గ్రీన్ గా ఉండే స్టాక్స్ లో మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ గా అయితే ఐటీ సెక్టర్ లాస్ట్ ఈ వీక్ అంతా చూసుకున్నట్టయితే మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అదేవిధంగా కోఫోర్జ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి కొంచెం మార్కెట్ ఒడిదుడుకు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ స్పీడ్ గా పరిగెడడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటాం. అలాంటి వాటిలో ఐటీ దాన్ని తీసుకున్నట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా ఇలాంటి స్టాక్స్ లో మనకి అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఐటీ సెక్టర్ ఈ వీక్ కొంచెం 50% అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడాను కొంచెం పెద్ద మూవ్మెంట్ లేకపోయినప్పుడు కూడాను మనకి మార్కెట్ అయితే మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఒక లాస్ట్ 1 month గా చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా సుమారుగా లాస్ట్ 1 month గా ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఒక 3-4% మార్కెట్ టేక్ ఆఫ్ అయింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ అట్లీస్ట్ మైనస్ లోకి రాకుండా అట్లీస్ట్ దాని యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఒక 1%-2% ప్లస్ లో ఉంది ఈ మంత్ అంతా కూడా చూసుకున్నట్టయితే. అదేవిధంగా ఏదైతే కోఫోర్జ్ లాంటి పెద్దగా మైనస్ అవ్వకుండా అట్లీస్ట్ గా స్టేబుల్ గా ఉన్నాయి. టీసీఎస్ కూడా మైనస్ అవ్వకుండా స్టేబుల్ గా ఉన్నాయి. మార్కెట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం ఈ స్టాక్స్ లో అన్నట్లు కూడా ఒక రన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐటీ సెక్టర్ లో మనకి తెలుస్తున్నటువంటి నోన్ కంపెనీస్ లో ఎవర్గ్రీన్ గా ఉన్నటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ అదేవిధంగా కోఫోర్జ్, విప్రో ఈ 4 స్టాక్స్ లో కూడా మనకి ఎక్కువ మార్కెట్ పడిన అక్యుములేట్ చేసుకుంటే ఎస్పెషల్లీ ఈ సెక్టార్ నుంచి మనం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రాజు ఉన్నారు. రాజు గారు మాట్లాడండి మూర్తి గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నాయుడు గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను 205 రూపాయల్లో గెయిల్ ఒక 600 స్టాకులు తీసుకున్నాను సార్. అది గెయిల్ సార్, జిఐఎల్ గెయిల్. అర్థమైంది, చెప్పండి తొందరగా చెప్పండి. అది ఒక 7% లాస్ లో ఉంది సార్. నెక్స్ట్ ఓరియంట్ టెక్ ఉంది సార్. ఇప్పుడు అది 50 స్టాకులు 282 రూపాయల్లో తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా ఫ్రెష్ మనీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా టెక్నికల్ గా? యాక్చువల్ గా మీరు ఏదైతే గెయిన్ తీసుకున్నారో ఒకే సెక్టార్ సంబంధించిన స్టాక్స్ అన్ని స్టాక్స్ పెట్టడం కన్నా మీరు అదే ఎనర్జీ సెక్టార్ లో ఇంకా 2-3 స్టాక్స్ లో మీరు అందులో ఎనర్జీ సెక్టార్ లో గెయిన్ అనేది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు. మీరు ఏదో ప్రైస్ పాయింట్ దగ్గర మీకు మార్కెట్ లో కొంచెం ఒక 50% ఎగ్జిట్ అయ్యి మీరు రిమైనింగ్ అదే ఎనర్జీ సెక్టార్ లో ఎన్టీపీసీ కానీ లేకపోతే టాటా పవర్ కానీ లేకపోతే టొరంటో పవర్ కానీ ఇలాంటి వాటిలోకి మీకు వచ్చినట్టయితే లేకపోతే విండ్ ఎనర్జీస్ లో కానీ వచ్చినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఎలాంటి సెక్టార్ ఒకే దాంట్లో పెట్టడానికి ఇష్టపడకుండా ఒకే స్టాక్ లో ఎక్కువ పెట్టకుండా 2-3 స్టాక్స్ లోను 2-3 సెక్టార్స్ లోను అలా డివైడ్ చేసే విధంగా చూడండి. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ ఉన్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి మూర్తి గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. మూర్తి గారు
నమస్తే. సార్ ఇది 2 స్టాక్స్ అండి. ఒకటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అది Okay. ఈ స్టేజ్ లో తీసుకోవచ్చా? తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు కొంచెం పెరిగింది, మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేయొచ్చా? అవి 2 కొంచెం చెప్పండి సార్, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది రెండింటికి. ఓకే 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 యాక్చువల్ గా మీరు అడిగిన బిఎల్ ఏదైతే ఉందో అది భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మీరు 300 పైన 293 ఉన్నది, 300 అండ్ 310 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ 4-5 మంత్స్ గాను సుమారుగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా ఇదే రేట్ లో మనకు కన్సాలిడేషన్ అవుతుంది. ప్రస్తుతానికి దీన్ని అక్యుములేట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం అయితే ఏం కనిపించట్లేదు. ఏదైతే 320 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అప్పుడు మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా ఏదైతే మీరు మహారాష్ట్ర బ్యాంక్ ఏదైతే అన్నారో దానికన్నా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి ప్రైస్ లో దొరుకుతుంది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఈ విధంగా ఆలోచించండి. మార్కెట్ లో కొంచెం తొందరగా మార్కెట్ లో మనకి మనీ మంచి అక్యుములేట్ అవడానికి అవకాశం ఎక్కువ అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ లింగన్న ఉన్నారు. లింగన్న గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. సార్ మూర్తి గారు బాగున్నారా సార్? బాగున్నాను సార్, నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ గుల్లపతి నుంచి మాట్లాడుతున్నాను. అయితే నేను ఏషియన్ పెయింట్ హోల్డ్ చేస్తున్నాను. 3000 పైన కొన్నాను. అది ఇప్పుడు వచ్చేసి 24% మైనస్ లో ఉంది. దీన్ని హోల్డ్ చేయొచ్చా సార్? సేల్ చేయొచ్చా? కంపెనీ మంచిదేనండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఇక్కడ హోల్డ్ చేయొచ్చు. 2500 పైన మార్కెట్ వస్తే మీరు కొన్ని అక్యుములేట్ చేసుకుంటే మీరు తొందరగా బయటపడతానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మీరు ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏముండదు. ఎందుకంటే మార్కెట్ లో దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఉంది, ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి లాస్ట్ 1 year గా కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనకి మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2-3 years గా కూడా ప్రైస్ అక్కడే 2500-3000 దగ్గరే అక్కడే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం టేక్ ఆఫ్ అవ్వలేదు. 2500 పైన టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ ఏదైనా 3000 చిల్లరకు రావచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం లాస్ట్ 2 years గా కూడా చూసుకున్నట్టయితే 2021, 22, 23 3 సంవత్సరాలు కూడా మార్కెట్ అక్కడే స్టాగ్నేట్ అయి ఉన్నది. ఏదైనా మార్కెట్ లేదా 2500 పైకి వెళ్తే మాత్రం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. నెక్స్ట్ కాలర్ మహమ్మద్ ఉన్నారు. మహమ్మద్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఓరియంటెక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ ఈ రేట్ లో యాడ్ చేసుకోవచ్చు సార్? కోల్ ఇండియా, ఇంకోటి ఏంటి సార్? ఓరియంటెక్ టెక్నాలజీ, ఓరియంటెక్. ఓరియంటెక్ ఓకే ఓకే సార్. కోల్ ఇండియా అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు సార్ ప్రజెంట్ ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్ లో ఇది కొంచెం మార్కెట్ ప్రకారంగా మార్కెట్ డౌన్ అయింది. మళ్ళీ ఒక 500 చిల్లర వరకు వెళ్ళే అవకాశం ఉంది. 400 వచ్చిన 100 రూపాయలు డౌన్ అయినప్పుడు కూడా. ఓరియంటెక్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత దాని ప్రకారం మీరు టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ తీసుకుందరు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం కోల్ ఇండియా అయితే మాత్రం ఉన్న దాంట్లో బెటర్ 400 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే మళ్ళీ 550, 570 మళ్ళీ బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అయితే అవకాశం. సార్ టెక్నికల్ గా మార్కెట్ ఎలా ఉంది ప్రెసెంట్? మార్కెట్ టెక్నికల్ గా చూసుకున్నట్టయితే మనం ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఏదైతే మనం చూస్తామో ఇండెక్స్ చూస్తాం కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్టయితే మార్కెట్ లో కొంచెం ఇంకా కొద్దిగా అనిశ్చితి కనబడుతుంది. కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండే అవకాశం అయితే ఉంది. జనవరి మంత్ కూడా మనకు కొంచెం కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. జనవరి 3rd week or 4th week ఏదైనా కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటే అది ఒక కన్సాలిడేషన్ నుంచి మనకి 24,500 పైన 25,000 పైన మార్కెట్ ఏదైనా ఒక 2 steps లో ముందుకు వెళ్ళగలిగితే అక్కడి నుంచి ర్యాలీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మన ఆ 2 steps అవడానికి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ టైం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రకారం మనకి ఏమనుకుంటుందంటే మార్కెట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే కన్సాలిడేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ వెంకటరాజు ఉన్నారు. వెంకటరాజు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే మూర్తిగా నమస్తే సార్. సార్ ఓరియంటెక్ ఈ లెవెల్లో తీసుకొచ్చా సార్? యాక్చువల్ గా ఏంటంటే అంటే మార్కెట్ లో కొంచెం ఇంకా అనిశ్చితి ఉంది కాబట్టి అండి కొద్ది రోజులు ఆగితేనే మనకి దీని మీద కొంచెం క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం మన ఓరియంట్ టెక్నాలజీస్ మనం ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఇప్పుడు 500 రూపీస్ నడుస్తుంది, దాన్ని మనం ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే మార్కెట్ లో కొంచెం అది మూమెంట్ బాగున్నప్పుడు కూడా ఒకవేళ ఏదైనా సడన్ గా మళ్ళీ మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వస్తే మళ్ళీ ఆ కరెక్షన్ గా తీసుకుంటే అప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మనకి ఈజీగా మార్కెట్ లో మళ్ళీ మనం ఎంటర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ ఇంకా స్టేబిలిటీ లేదు కాబట్టి మనం ఇలాంటిది ఎక్కువగా దీన్ని అడుగుతున్నప్పుడు కూడా మార్కెట్ వచ్చి ఇది బాగున్నప్పుడు కూడా మనం వెయిట్ చేయమని చెప్తున్నాం సార్. నెక్స్ట్ కలర్ గంగరాజు చేస్తున్నారు. గంగరాజు గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. నమస్తే సార్. సార్ గంగాధర్ అని చెప్పండి సార్. గంగాధర్ అని బెంగళూరు నుంచి కాఫీ డే 60 రూపాయల్లో తీసుకున్నాం సార్.
కాఫీ డే సార్. ఓకే ఓకే కాఫీ డే 60 రూపాయల్లో తీసుకున్నాం సార్. అది 2 days నుంచి మాత్రమే ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ కి వస్తుంది. దాని ఏమో కేసు. ఓకే ఓకే యాక్చువల్ గా మీరు కాఫీ డే లాంటిది చాలా చిన్న స్టాక్, అది ఒక 500 crores కంపెనీ. అది మీరు అలాంటి దాంట్లో పెట్టి దాని ఇంకా చూస్తూ వెయిట్ చేయడం కన్నా మీరు షిఫ్ట్ ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో, రెగ్యులర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఓకే అది కూడా మనం ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా దాంట్లో ఏదైనా మూవ్మెంట్ వస్తుంది మనం చూసుకుంటే దానికి పెద్దంత హోప్ఫుల్ గా అయితే ఏమీ కనిపించట్లేదు సార్. దానికి ఏదో ఇప్పుడు మామూలుగా అప్ ట్రెండ్ వేస్తే సరే వెరీ లెస్ క్వాంటిటీ అదంతా కూడాను. దాన్ని చూసుకుని మీరు ఎక్కువగా ఇలాంటి చిన్న స్టాక్స్ లో, పెన్ని స్టాక్స్ లోకి అయితే కరెక్ట్ కాదు, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవ్వవు సార్. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రండి, అందులో నిఫ్టీ 50 స్టాక్స్ లోను అలాంటి స్టాక్స్ లో అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్ ఉన్న స్టాక్స్ లోకి వస్తే మీకు పెద్ద ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది సార్. యాజ్ అండ్ యాజ్ పాసిబుల్ బయటికి రావడానికి ప్రయత్నించండి సార్. జనరల్ గా తక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకు సంబంధించి వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? యాక్చువల్ గా ఒక ఇన్వెస్టర్స్ కి మీరు అడిగిన క్వశ్చన్ మంచిది. ఇన్వెస్టర్స్ కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు కాఫీ డైరీ కంటే చిన్న స్టాక్స్ మనం వద్దారంటే, చిన్న స్టాక్స్ అంటే అవి కూడా బాగానే పెరిగితే కదా సార్, స్మాల్ స్టాక్స్ అనే డౌట్ ఉంటుంది. క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీస్ లో మనం పెడితే మనం చాలా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం అనుకున్న విధంగా 10 కంపెనీలు పెడితే 1 or 2 కంపెనీస్ ఏదైనా బాగా పెర్ఫార్మెన్స్ చేయొచ్చేమో, కానీ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ 7-8 కంపెనీలు మాత్రం మనల్ని డ్రాస్టికల్ గా కిందకి లాగేస్తాయి. కాబట్టి మనం అలాంటి వైపు వెళ్ళకుండా మంచి క్యాపిటలైజేషన్ ఉండి క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్ ఉండి అదేదైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా మనం తెలుసుకుని దాని ద్వారా మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ ఉండే అవకాశం అయితే